ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణే మన గోదావరి జిల్లాలకు గుండెకాయ లాంటి ఇక ధవళేశ్వరం బ్యారేజ్. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మనందరికీ తెలుసు, మన పూర్వీకులు కూడా మనతో చెప్తూ ఉండేవారు, ఈ ధవళేశ్వరం బ్యారేజ్ లేనప్పుడు, ఈ యొక్క కాటన్ మహాశయుడు ఇక్కడ ఆనకట్ట నిర్మాణం చేయనప్పుడు ఈ గోదావరి జిల్లాల్లో కనీసం తినడానికి తిండి లేనిటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో తాటికాయలు, అదేవిధంగా దుంపలు, కలగదుంపలు, తేగలు ఇటువంటి వాటి కూడా దొరకకపోతే బంక మన్నులో పెరుగు కలుపుకుని తినేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండేవి. అటువంటి స్థితి నుంచి కాటన్ మహాశయుడు ఆ యొక్క ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన తర్వాతే, ఈ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాతే ఈవేళ మనం 2 పూటల గోదావరి జిల్లా ప్రజలు అన్నం తినడమే కాదు, గోదావరి జిల్లా మరి పచ్చగా ఉండడమే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం అని పిలవబడుతుంది అని అంటే దానికి యొక్క ధవళేశ్వరం బ్యారేజే దానికి మూలం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ప్రమాదభరితంగా ఉందని సాక్షాత్తు సిడబ్ల్యూసి హెచ్చరించిన ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయి ఏదైనా ఇబ్బంది వస్తే 2 ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఎడారిగా మారిపోతాయని సిడబ్ల్యూసి హెచ్చరించినా కూడా గొడ్డల పార్టీ పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోదావరికి 50 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి స్థితిలో ఈ గోదావరి బ్యారేజీ గేట్లు కనుక ఏదైనా ప్రమాదం ఏర్పడితే మన గోదావరి జిల్లాల భద్రతకే ముప్పు ఏర్పడేటువంటి పరిస్థితి ఒకటి. రెండవది, ఆ గేట్లే కనుక కొట్టుకుపోతే, మరి ఒక చుక్క నీరు లేకపోతే మన వరి పంట ఎక్కడ ఉంటుంది, మన కొబ్బరి చెట్టు ఎక్కడ ఉంటుంది, మన ఆక్వా ఎక్కడ ఉంటుంది? నీరు లేకపోతే మళ్ళీ గోదావరి జిల్లాలు మళ్ళీ ఒక ఎడారి మాదిరిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నా కూడా 5 సంవత్సరాల గొడ్డల పార్టీ కనీసం 10 పైసలు కూడా ఈ ధవళేశ్వరం బ్యారేజీకి కేటాయించలేదని అంటే ఈ గోదావరి జిల్లా ప్రజల మీద గొడ్డల పార్టీ ఏ రకంగా కక్ష సాధించిందో ఈ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటువంటి స్థితిలో ఆ రోజు 2016లో 32 కోట్లు ఇచ్చి 54 కొత్త గేట్లను ఈ ధవళేశ్వరం బ్యారేజీకి ఇచ్చింది ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈరోజు 150 కోట్ల రూపాయలతోటి మిగిలినటువంటి 117 కొత్త గేట్లను ఏర్పాటు చేసింది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ రోజు ఈ రోజు కూడా ఈ గోదావరి డెల్టాకు న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు అయితే, ఈ యొక్క గోదావరి డెల్టాకు అన్యాయం చేసింది, ద్రోహం చేసింది గొడ్డల పార్టీ అనే విషయాన్ని గోదావరి ప్రజలు గుర్తించుకోవాలనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ